మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన డిప్యూటీ డీఎస్ శశికళమ్మ గారికి, సంబంధించిన అధికారి శివప్రసాద్కు, అన్నకు, ఇండియారెడ్డి గారికి, మెడికల్ ప్రాక్టీసెస్ అసోసియేషన్ సంబంధించిన నాయకులకు, మా పార్టీకి సంబంధించిన నాయకురాలకు, ప్రతి సోదరుడికి సోదరికి ఒక్కరికే పేరు పేరున ప్రతి మనిషికి ప్రతి గుండెకు మీ రాచమ్మలో శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తాను. కరెక్ట్గా చెప్పాలంటే పాత్రికేయుల కర్తవ్యం చెప్పాలంటే ఒక మాటలో ఈ సమస్య మెడికల్ ప్రాక్టీసెస్ అయినటువంటి మీది బ్రతుకు తెరువు సమస్య, సామాన్యమైనటువంటి ప్రజల్ని బ్రతికి ఉండే సమస్య. అర్థమైందనుకుంటా అందరికీ. మీది బ్రతుకు తెరువు సమస్య, కానీ సామాన్యమైనటువంటి పేదరికంలో ఉండే ప్రజలకు బ్రతికి ఉండడమే సమస్య. కానీ ఖచ్చితంగా ఇదే సామాన్యమైనటువంటి పేదరికంలో ఉండే మనుషులు పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరికి పోలేక చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వందలకు వేల రూపాయలు ఖర్చు చేయలేక తనకు సమీపంలోనే దగ్గరలో ఉండే మెడికల్ ప్రాక్టీసర్స్ కలిసి ఆ చిన్నపాటి జబ్బుకు వైద్యం తీసుకుంటే అవసరం వారిది. పేదరికం ఎప్పటి నుంచో అనాది కాలం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు లేని సందర్భాల గురించి మెడికల్ ప్రాక్టీసెస్ అని అనాల్సిన పదాన్ని ఆర్ఎంపీ డాక్టర్లుగా పిలువబడుతూ స్థానికంగా ఉండే పేదరికంలో ఉండే ప్రజలకు ఈ వైద్య సహాయాన్ని అందించే వృత్తిలో కొనసాగి బ్రతుకు తెరువు మీది. ఎక్కడ ఈ సామాన్యమైన ప్రజలకు చేయకూడని వైద్యాన్ని మీరు చేసి వారి ప్రాణాలను తమరించే ప్రమాదం చేస్తున్నారు కొంతమంది అని చెప్పి వారి యొక్క విద్యుత్ ధర్మాన్ని, ఉద్యోగ ధర్మాన్ని పాటించే బాధ్యత వీళ్ళది. ఒకరిదేమో బ్రతికి ఉండాలని, మరొకరేమో బ్రతుకు తెరువు అని, మరొకరేమో విద్యుత్ ధర్మం అని. మరి నాదైతే అన్ని వ్యవస్థలను బ్యాలెన్స్ చేసి నిలబడమే నాయకత్వంగా నా సమస్య. నేను బ్రతకాలి, పేదవాడు బ్రతికి ఉండాలి అని కూడదు. వీరు ప్రభుత్వానికి లోబడి వీరి బాధ్యతను వీరు నిర్వర్తించాలి. ఇది ఈ వేదిక మీద ఉన్న సమస్య, ఈ వేదికను వెనక రాసి ఉండే అవగాహన. ఈ సమస్యను అధిగమించాలంటే మొట్టమొదట మనలో ఉండాల్సింది చట్టబద్ధమైన, ధర్మబద్ధమైన ఆలోచన విధానం మీకు ఉండాలి. మీ ఆలోచన తీరు ధర్మబద్ధమై ఉన్నంత వరకు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీరు ధర్మబద్ధానికి విరుద్ధంగా స్వార్థపరమైన ఆలోచన చేసి ఉన్నంత వరకు సమస్యకు పరిష్కారం కనిపించదు. అది సమాజానికి నష్టం జరుగుతుంది, ప్రమాదానికి సూచన అవుతుంది. ఈ సందర్భంలో మెడికల్ ప్రాక్టీసెస్ అనే వాళ్ళు ఏం చేయాలో ఏం చేయకూడదు, ఇదే ప్రధానమైనటువంటి అంశం. మిగతా రెండోది లేదు ఇక్కడ. ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఎవరు చేస్తున్నారు, చేసేవాళ్ళని ఏ విధంగా నియంత్రించాలి. నాకుండే అవగాహన ప్రకారం నేను చదివిన మెడికల్ సంబంధించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంబంధించిన పుస్తకాల్లో ఉండే ప్రకారం, జ్ఞానం ప్రకారం మొట్టమొదట మీరు ఆ క్లినిక్ అని పోతే పెట్టకూడదు, హాస్పిటల్ క్లినిక్ అనే పోతే పెట్టకూడదు. అది వారు చెప్పింది, చట్టం చెప్పింది. మధ్యన ప్రాథమికమైన చికిత్సాలయం అంటారా, ఏమంటారమ్మా, ప్రథమ చికిత్సాలయం, సెలైన్ బాటలు ఎక్కించకూడదు, ఇంజెక్షన్ చేయకూడదు, ఆపరేషన్ చేయకూడదు, అబార్షన్ చేయకూడదు,
ఎక్సలెంట్ తీగుంటూ ఇవన్నీ చేయకపోతే ఏం చేయాలి వైద్యం అంటే? ఒక పల్లెలో ఉండేవాడే ఈ దుర్సాంతంలో ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు. ఒక ఆయన కష్టం వస్తుంది, కడుపు నొప్పి, కాలు నొప్పులు, ఆయన దగ్గరికి వస్తుంది, ఏం చేయాలి? ఏమి చేయాలన్నప్పుడు చట్టం ఏం చెప్తానంటే, జ్ఞానం ఏం చెప్తాను అంటే, ఆ వచ్చిన జబ్బుతో వచ్చిన మనిషిని ఈ మెడికల్ ఎవరైతే మిమ్మల్ని ఆర్ఎంపీ డాక్టర్గా పిలువబడుతున్నారో మీరు చేయాల్సిన డ్యూటీ ఆ రోగి యొక్క సమస్యలు ఆద్యాంతం వినడం, విని సమస్యను అర్థం చేసుకోవడం, సలహాలు ఇవ్వడం, సూచనలు ఇవ్వడం, గవర్నమెంట్ ఆసుపత్రికో వేరే డాక్టర్ దగ్గరికో పంపించాలి. ఇది సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. మనం ప్రాక్టికల్గా ఆలోచించాలా, క్షేత్రస్థాయిలో ఆలోచించాలా. నేను పోతా పేదవాడిని, నేను బయటికి హాస్పిటల్కి పోతే నాకు ఒక 1000 రూపాయలు అవుతుంది, రక్త పరీక్షలు రాస్తాడు 500-600 అవుతుంది, ఫీజులు రూపాయలు తీసుకుంటాడు, మందులు ఇస్తాడు 1000 రూపాయలు అవుతుంది, జబ్బులు అవుతుంది. ఎస్, కరెక్ట్. ఆ డాక్టర్ కరెక్టు, ఆ రక్త పరీక్ష కరెక్టు, ఆ మందులు కరెక్టు, ఆ వైద్యం కరెక్టు, సేఫ్. ఆ జబ్బు వచ్చిన మనిషి సేఫ్, 1000 రూపాయలు. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది? మన దౌర్భాగ్యం అంటే భారతదేశం అత్యంత పేదరికంతో ఉండడమే మన దరిద్రం. అవేమి పని లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే, స్లమ్ ఏరియాస్లో ఉండే ఆ పేదరిక కుటుంబాలకు సంబంధించిన నా ఆత్మీయులకు అవేమి పని లేదు. కూలి పనికి పోతే 300 వస్తుంది, మొగుడు పని చేస్తే 400 వస్తుంది. ఆ మొగుడు తాగి 150 రూపాయలు పిల్లల చేతుల్లో పెడతాడు. ఈమె సంపాదించిన 200, ఆ 150, 350తో నెలకు 7,000 రూపాయలతో 2,000 బాడీలు కట్టి సంసారాన్ని అంతా నడపాలి. జబ్బులకు 1000 రూపాయలు ఎక్కడ పెడుతుంది? ఎందుకు లేకపోతే చిన్న జనం కదా అని చెప్పి దగ్గరలో ఉండే ఈశ్వరుడి దగ్గరే ఉంది స్లమ్ ఏరియా, దగ్గరలో ఉండి మా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోతారు, ఆయన దగ్గరికి పోతారు. ఆయనకు ఒక 20-25 ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టి చూసి అది జరగడం, ఇంకొకటనో పారాసిటమాలో, డోలో 65 లేకపోతే తలనొప్పి అయితే ఇంకొకటో, లేకపోతే మోషన్స్ అయితే దానికి సంబంధించిన రెగ్యులర్గా ఇవన్నీ మాకు కూడా తెలిసిన మందులే, మనం కూడా వాడతాం ఇంట్లో. ఆ ట్రీట్మెంట్ ఇచ్చి పంపుతాడు. అది 100 అటు ఇటు నయం అవుతుంది, 100 రూపాయలతో నయం అవుతుంది. ఒక్కసారి 100 రూపాయలతో నయం అయిన తర్వాత ఆ పేదరాలకు మీకు ఎన్నిసార్లు జబ్బు వచ్చినా గాంధీ రోడ్డు హాస్పిటల్కి పోదు. ఎందుకు పోతుంది? ఇక్కడికే పోతుంది. కానీ సమయం బాగలేనప్పుడు, దురదృష్టం ఎంత అన్నప్పుడు, అటువంటి జబ్బులు కాకుండా మరొక వేరే జబ్బులు వచ్చి ఉన్నప్పుడు మనకు తెలిసి తెలియక మీరు కొంత అతి ఉత్సాహాన్ని ప్రదర్శించి, తెలుసు కదా అప్పుడు 5-20 నేను ప్రాక్టీస్ చేయబట్టి నేనేముంది ఇంజక్షన్ చేస్తానా, శరీరం బాటలు ఎక్కిస్తానా, టాబ్లెట్ల పేరు తెలుసు, మందుల పేరు తెలుసు, యాంటీబయాటిక్స్ తెలుసు, వైరల్ ఫీవరా కాదా తెలుసు అని అనుకుని మన వాళ్ళలో కొందరు చేసే పొరపాటు మించిన, మీ స్థాయికి మించిన వైద్యాన్ని వారికి అందించేయడం, అది జరుగుతుంది పొరపాటు. ఏం చేస్తారు? మీ స్థాయికి మించిన వైద్యం శరీరం బాటలు ఎక్కిస్తారు, ఆ శరీరం ఇంజక్షన్ వేస్తారు. ఆ ఇంజక్షన్ త్వరగా జ్వరం తగ్గాలి, త్వరగా నొప్పి పోవాలి, త్వరగా జబ్బులు ఏమై వాడు సేఫ్గా ఉండాలా, నాకు మంచి పేరు రావాలనే ఉద్దేశంతో డెడ్ ఎండ్, ఎక్కడైతే ఎండ్ పాయింట్ ఉందో యాంటీబయాటిక్స్, ఎండ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వేసేస్తారు. అవి వేసి తగ్గిపోతాయి. నేను వేసినా తగ్గుతుంది, నువ్వు వేసినా తగ్గుతుంది. అది మా తప్పప్పుడు. కానీ దరిద్రం వల్ల వెంటనేప్పుడు మళ్ళీ ఇన్ఫెక్షన్ అవుతుంది. ఇన్ఫెక్షన్ అయినప్పుడు మళ్ళీ జ్వరం వస్తుంది, మళ్ళీ సమస్య ముందుకు వస్తుంది, మళ్ళీ మీ దగ్గరికి వస్తాడు. ఇంకా మీ దగ్గర మందు లేదన్నా, మీరు డెడ్ ఎండ్ యాంటీబయాటిక్స్ మీరు వేసిన తర్వాత, ఎండ్ ఆఫ్ ది యాంటీబయాటిక్స్ మీరు పోయిన తర్వాత మీ దగ్గర మందు ఎక్కడ ఉంది? మందు లేదు మీ దగ్గర. మీరు హ్యాండ్స్ ఆఫ్ పెద్ద డాక్టర్ దగ్గరికి పోతారు. పెద్ద డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత కూడా
అతని దగ్గర కూడా వైద్యం ఉండదు. కారణం అతను తీసుకోవాల్సిన అత్యంత ఖరీదైనటువంటి రిడెండర్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ మీరే వేసినారు, ఇక లేదు అతని దగ్గర. చాలా వ్యయ ప్రయాసాలు ఔషధిని బతికించే ప్రయత్నం చేసినా కూడా చేతులు దాటిపోవచ్చు. చెప్పండి, ఇది మనం చేసే పొరపాటు. మరికొంతమంది అయితే స్టెరాయిడ్స్ కూడా ఇస్తారా? స్టెరాయిడ్స్ అంటే ఇప్పుడు నాకు కరోనా పేషెంట్, నేను సంవత్సరం కిందట హైలీ స్టెరాయిడ్స్ ఇచ్చినారు. నాకు ఎవరు ఇచ్చినారు? ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేత తీర్మానం కాబట్టి ఒక సర్టిఫికేట్ జారీ చేయబడినటువంటి ఒక ప్రొఫెషనల్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, హోలిస్టిక్ డాక్టరు, అనుభవం కలిగిన వాడు, ఆయన ఇచ్చినాడు. అంటే దాని మీద సంపూర్ణమైనటువంటి అవగాహన, జ్ఞానం కలిగినటువంటి డాక్టర్ ఇచ్చినాడు. నాకు 200 ఇంజక్షన్ చేసింటారు, స్టెరాయిడ్స్ 200 వేస్తుంటారు నాకు. అది కూడా చాలా ఎక్కువ వేస్తున్నారు. అసలు నా కడుపు అంతా కూడా నల్లగా అయిపోయింది, నా చేతులు నల్లగా అయిపోయినాయి. ఇక్కడ మన వాళ్ళు చేసిన పొరపాటు, స్టెరాయిడ్స్ ఇవ్వచ్చునా ఇవ్వకూడదా, ఏ సందర్భంలో ఇవ్వాలా, ఏ సందర్భంలో ఇవ్వకుండా కొంతమందికి అవగాహన లేకపోవడం వల్ల ఆ ఇంజెక్షన్స్ ఇవ్వడం, రిడెండర్ యాంటీబయాటిక్స్ ఇవ్వడం, కొంతమంది ఇంకా కొంత లోతుకు పోయి కొన్ని అబార్షన్స్ కూడా ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా ప్రాణాంతకమయ్యే పరిస్థితి. పేదరికంలో ఉండే సామాన్యుల యొక్క ధనాన్ని కాపాడే ప్రయత్నంలో మరి డబ్బు లేదు కాబట్టి తక్కువ డబ్బులోనే వైద్యం అందించాలనే తాపత్రయంతో, తక్కువ డబ్బుతోనే బయటపడాలనేటువంటి అవసరంతో మన దగ్గరకు వచ్చినప్పుడు ధనానికంటే వెళ్ళినటువంటి ప్రాణాన్ని కూడా మనం హరించే ప్రయత్నం, పొరపాటు జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం ఇది జాగ్రత్త అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిక చేస్తా ఉంది తప్ప కక్ష సాధించేదే కాదు, మిమ్మల్ని ఎవరిని బాధించాలని కాదు. మీరు ఉద్దేశపూర్వకంగా ప్రొద్దుటూరు ఉండే ప్రజలకు నష్టం చేయాలనే ప్రయత్నం మీరు చేయరు. ఈ ప్రొద్దుటూరు ఉండే మనుషులే కాదు, సమాజంలో ఉండే ప్రతి ప్రాణాన్ని ప్రేమించే మనస్తత్వం కలిగిన వారే నా పోటీ మనుషులైన మీరు, మానవత్వం కలిగినటువంటి వారు ఆర్ఎంపీ డాక్టర్స్. ఇక్కడ కూడా ఇన్నేళ్ళు జరిగింది ఈ వ్యవస్థ, ఎందుకు వచ్చింది ఈరోజు? ఉన్నట్టుండి సడన్గా పత్రికలు ఎక్కడం, కలెక్టర్ జోక్యం చేసుకోవడం, డిఎంఎస్ఓకు ఆర్డర్ చేయడం, డిప్యూటీ డిఎంఎస్ఓ రావడం, తనిఖీ చేయడం, ఆ తనిఖీ చేసినప్పుడు సరైన మాట లెక్కిస్తా కనిపించడం. ఈ పేపర్ అన్ని కూడా నేను పూర్వం ఎలక్షన్ ఎప్పుడు చదివినా నేను నా ఊరికి సంబంధించి ఏం జరుగుతుందని ప్రతిరోజు నేను అప్డేట్ చేస్తాను కాబట్టి చూసుకున్నాను. నాకు అప్పుడే అనిపించింది మిమ్మల్ని అందరితో మాట్లాడాలని, వీళ్ళని పిలిపించాలని, సమస్యకు పరిష్కారం సూచించాలని, ఎవరికి ఏ నష్టం జరగకుండా సమస్యను ఫుల్ స్టాప్ చేయాలి. పత్రికల్లో రావడానికి కూడా కారణం, సమాజ శ్రేయస్సు కోసం పత్రికలు రాస్తే మంచిది, సమాజ శ్రేయస్సు కోసం కాకుండా ఆర్ఎంపీ డాక్టర్లు బ్లాక్ మెయిలింగ్ చేసే విధానంలో ఒకరిద్దరు పాత్రికేయులు చేస్తున్నారు. ఒకరిద్దరు మాత్రమే, అందులో కాదు, ఒకరిద్దరు మాత్రమే. నాకు 160 మంది డాక్టర్లు ఉన్నారు, నెలకు 1000 రూపాయలు చొప్పున 1,60,000 రూపాయలు మాకు ఇస్తే పేపర్లు రాయను, లేకపోతే యూట్యూబ్ ఛానల్లో చూపించాం, లేకపోతే చూపిస్తామని చెప్పి బెదిరించి మీరు పలకలేదని చెప్పి పేపర్కి ఇచ్చినారు, యూట్యూబ్లో చూపించినారు. ఇది కరెక్ట్ కాదు. సమాజ శ్రేయస్సు కోసం మీరు చేసే ఏ పనైనా కూడా మంచిదే. వ్యక్తిగతమైనటువంటి స్వార్థంతో మనం పలకలేదని వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం అనేది మంచిది కాదు అని ఆ ఇద్దరు వ్యక్తులకు మాత్రమే చెప్తా ఉన్నా. ఇద్దరే మనవల్ల, ఆ ఇద్దరు నాకు తెలిసినది. కానీ ఏదేమైనా వాళ్ళు స్వార్థపరులై మాట్లాడినా, స్వార్థపరులు కాకుండా మాట్లాడినా సమస్య అది మంచిగా జరిగింది. పేదవారి యొక్క ప్రాణాలను కాపాడుకోవడం కోసం, మీకున్నబడిన సమస్యలను మా దృష్టికి తెచ్చేదానికోసం, అధికారులు పిలిపించి మాట్లాడేదానికోసం ఒక వేదిక అయితే మాత్రం ఈరోజు ఏర్పడింది.
ఎప్పుడు లేని ఈరోజు ఏర్పడింది. దీనికి పరిష్కారం మొట్టమొదటి మీ ఆలోచన విధానం, మీ ఐక్యమత్యం, మీరందరూ కలిసి మాట్లాడుకునే విధానం, మీరు తీసుకోబోయే నిర్ణయం ఒక చక్కటి పరిష్కారానికి మార్గం చూపించాలి. ఆ మార్గం యావత్ కడప జిల్లా అందరికీ ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి మీ ద్వారానే ప్రారంభమై మీకు ఎక్కడో పడాలి. ఆ క్రెడిట్ కూడా మనకి రావాలా, ఆ గొప్పతనం కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి ఆర్ఎంపీ డాక్టర్లకి రావాలా. ఎస్, ప్రొద్దుటూరు ఆర్ఎంపీ డాక్టర్లు గొప్ప మానవతా హృదయం కలిగిన వాళ్ళు, ప్రభుత్వానికి ప్రజలకు అనుకూలంగా వారి యొక్క బ్రతుకులను కూడా కోల్పోయేదానికి సిద్ధపడే మనసుతో కలిగి చట్టానికి లోబడి పనిచేసే దానికోసం అధికారులు ఎమ్మెల్యేలు సమన్వయం పరుచుకొని మేమేం చేయాలా, మేము ఏ విధంగా ఉండాలని చెప్పి వారంగా ముందొచ్చి ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రభుత్వ అధికారుల యొక్క ఆజ్ఞల మేరకు చట్టానికి లోబడి వైద్యం చేసేదానికి వారు సంసిద్ధంగా ఉండాలని చెప్పి ఈ గొప్పతనం అంతా కూడా మనకు దక్కుతూ ఇతరులను కూడా స్పందింపజేసేలాగా ఉండాలని చెప్పి మీ నుంచి నేను ఆశిస్తూ ఉన్నాను. మనం ఏం చేసినా కూడా ఓ ప్రజాప్రతినిధిగా నేను కానీ, ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళు కానీ, లేకపోతే ఆర్ఎంపీ డాక్టర్స్గా మీరు కానీ, పాత్రికేయ మిత్రులుగా మీరు కానీ, మనం ఏం చేసినా కూడా సమాజానికి మేం చేయాలి, సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచాలి. అది ప్రాణానికి సంబంధించిన సరే, ప్రజాస్వామ్యానికి సంబంధించిన సరే, ఇది బాగా మీరు నొక్కి పెట్టుకోండి. ఈ సమాజాన్ని మనము ప్రాణ విషయంలోనైనా ఆరోగ్యంగా ఉంచాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విషయంలోనైనా సరే ఆరోగ్యంగా ఉంచాలి. ప్రొద్దుటూరు సమాజాన్ని ఎప్పుడైతే ఆరోగ్యంగా భద్రంగా మనం ఉంచగలుగుతామో మన భార్యలు, మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు, మన జీవితాలు అందరూ కూడా సుఖంగా ఉండగలుగుతాం. నేను మీకు సమస్య చేత నేను కూడా మిత్రులారా 20-30 సంవత్సరాలుగా మీరు ప్రాక్టీస్ చేశారు, ఎంతో మందికి మేలు చేస్తున్నారు, ఎంతో మందికి జబ్బులు నయం చేస్తున్నారు. చిన్న చిన్నగా జబ్బులు మీ దగ్గరికి వస్తే పేదవాళ్ళు పెద్ద ఆసుపత్రులు ఎత్తుకోలేకపోతే చేసినారు. వాళ్ళు 10 ఇచ్చినా తీసుకున్నారు, 100 ఇచ్చినా తీసుకున్నారు. మా దగ్గర ఈ గుర్తు లేదు మామ, లేదు బావా అని ఆయన చెప్పినట్టు అన్నా కూడా సంతోషపడ్డారు. కారణం, ఒక వీధిలో ఉంటారు, ఒక స్లమ్ ఏరియాలో ఉంటారు, సంసారం మీద చుట్టూ ఉండే ఇంటన్నీ కూడా మీకు సుపరిచితమై ఉంటాయి. ఏ కులమైనా ఏ మతమైనా మిమ్మల్ని వరుస పెట్టి ఒక బంధాన్ని అనుబంధాన్ని చేసుకుని మిమ్మల్ని పిలవగలిగిన స్థితిని ఏర్పరుచుకున్నారు. డబ్బులు ఇచ్చినా ఇయ్యకపోయినా కూడా మీరు వైద్యం చేస్తూ ఉన్నారు. అవసరం అనుకుంటే మీ దగ్గర మందులు కూడా వాళ్ళకు ఇచ్చి వాళ్ళ జబ్బులు పోగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మేము కాదనగా ఇక్కడ మిమ్మల్ని కోరేది ఒకటి, మన వలన, మన అనాలోచితమైనటువంటి వైద్యం వలన శక్తి లేనటువంటి వైద్యం మనం ఇవ్వడానికి కావాల్సినటువంటి శక్తి లేని పరిస్థితులు ఉన్నటువంటి వైద్యాన్ని అందించి ఒక్క మనిషి ప్రాణం కూడా బ్రతుకుల్లో పోకూడదు అనేది మనందరి ఏకాభిప్రాయం, ఏకకంఠంతో మనం చెప్పే మాట. దీనికి అధికారులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. డిఎంఎన్ఎస్ వారు ఇవ్వడం వల్ల ఈరోజు ఈ మీటింగ్ వారిని అడిగినాం, మీకు ఏ డేట్ అయితే ఖాళీ ఉంటుందో ఆ డేట్ చెప్పండి, ఆ డేట్ మేము మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం. మా షెడ్యూల్ అంతా కూడా ఆ రోజు మధ్యాహ్నం వరకు బ్రేకప్ చేస్తాం. కారణం, అన్ని సమస్యల కంటే ఈ సమస్య ప్రధానమైనదే భావించాను. చాలా ప్రధానమైన సమస్య, చాలా వెరీ సెన్సిటివ్ ఇష్యూ, సున్నితమైనటువంటి సమస్య, ప్రాణాలకు సంబంధించిన సమస్య, సమాజానికి సంబంధించిన సమస్య. ఇది 160 మంది డాక్టర్లకు సంబంధించినటువంటి సమస్య కాదు. 2,37,000 మంది ఓటర్లకు, 3 లక్షల మంది జనాభాకు సంబంధించిన సమస్య ఈ పొద్దుగోడు చేసుకుంటాను. అందుకే నేను ఎక్కువ సీరియస్గా స్పందించిన మీరు అడుగుతానే. అదే సందర్భంలో మీకు నాకు ప్రేమ ఉంది కాబట్టి ఊరిగా మాట్లాడుకోవడం ఎందుకన్నా, మీరందరూ నాకు కావాల్సిన ఆత్మీయులు, అన్నదమ్ములు లాంటి వాళ్ళం. అధికారులు పిలుస్తాం, మనందరం కలిసి మంచి విషయాలు మాట్లాడుకొని అన్నదమ్ములు అందరం కలిసి ఒకప్పుడు భోజనం చేసుకుందామని చెప్పి భోజనం కూడా ఏర్పాటు చేసినాం. డిఎంఎస్ వాళ్ళని డేట్ అడిగినాం, ఈరోజు వస్తామని చెప్పినారు ఆయన. కానీ ఈరోజు పోతే నాకు ఫోన్ చేసినారు ఆయన, ఏదో వాళ్ళకు వీడియో కాన్ఫరెన్స్ కమిషన్ ద్వారా ఉండడం వల్ల నేను రాలేకపోతున్నా అని చెప్పి. అది నేను సంతృప్తి పడలేదమ్మా. డిప్యూటీ డిఎంఎస్ వాళ్ళు చెప్తా ఉన్నా, సంతృప్తి పడలేదు. మీ డిఎంఎన్ఎస్ఓ గారు కమిషన్ యొక్క వీడియో కాన్ఫరెన్స్ ఉందని చెప్పి ఈ సమావేశానికి రాకపోవడాన్ని తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా శాసనసభ్యుల హోదాలో.
తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తా ఉన్న శాసనసభ్యుల హోదాలో. ఇది చాలా పెద్ద విషయం. ఇది 3 లక్షల మంది ప్రజలకు సంబంధించిన, ప్రాణానికి సంబంధించిన విషయంలో మనం సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే, అది మీ అనుమతిని తీసుకొని ఏర్పాటు చేస్తే, మీ అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి మా సమయానంతా మీకోసం వెచ్చిస్తే, ఈ ప్రజల యొక్క ప్రాణాల కంటే ఒక శాసనసభ్యుడు 160 మంది ఆర్ఎంపీ డాక్టర్లతో కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజల ప్రాణాలను కాపాడడానికి రమ్మని పిలిస్తే మీరు ఆమోదం తెలిపి, ప్రజల ప్రాణాల కంటే మీకు వీడియో కాన్ఫరెన్స్ ముఖ్యమంటారా? ఎక్కడ న్యాయం ఇది? ప్రతిరోజు వీడియో కాన్ఫరెన్స్లే మీకు, ప్రతిరోజు కమిషన్ దగ్గర నుంచో, ప్రభుత్వం దగ్గర నుంచో వీడియో కాన్ఫరెన్స్. సాధించిన ప్రగతి ఇంతకంటే గొప్పగా మీరు సాధించగలుగుతారా? ఆ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీరు సాధించిన ప్రగతి ఏంటి? క్షేత్రస్థాయిలో ఉండే సమస్యలను అవగాహన చేసుకుని, ఎక్కడైతే పత్రికలో సమస్య వచ్చిందో ఆ సమస్యను ఇమీడియట్ గా స్పందించి యావత్ పుత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన అందరూ ఆరోగ్య డాక్టర్లను మీ సమక్షంలోకి పిలిపించి మీరు ఏమి ఆదేశిస్తారు ఇవ్వండి, మీ ప్రజల ప్రాణాలను కాపాడడానికి, పొద్దుటూరు సమాజాన్ని ఆరోగ్యించడానికి మీతో మీరు సహకరిస్తామని చెప్పి ఇంతమందిని ఒక చోటుకు చేర్చిన తర్వాత ఈ సమస్యల పరిష్కారం చూపకుండా మీరు కలెక్టర్ అడిగితేనో, మరొకరు అడిగితేనో వారి హాస్పిటల్ వెళ్ళి ఆకస్మిక తనిఖీలతో వారిని ఇబ్బంది పెట్టడానికి ఉండే శ్రద్ధ, సమస్యలు పరిష్కారం చేసేదానికి మీకు ఎందుకు శ్రద్ధ లేదని చెప్పి ప్రశ్నిస్తామని ఫిర్యాదు కూడా చేసిన సంబంధించిన మంత్రికి, ఆరోగ్య శాఖ మంత్రికి వెంకటేశ్వర గారి మీద ఫిర్యాదు కూడా చేసిన ఫోన్లో కథన. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో, ప్రజల ప్రాణాలను సంరక్షించే విషయంలో ఆరోగ్య డాక్టర్లు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వస్తామని చెప్పి వీడియో కాన్ఫరెన్స్ కమిషన్ అని చెప్పి రాకపోవడాన్ని బాధ్యత రాహిత్యంగా నేను భావిస్తానని చెప్పి మంత్రి గారికి ఫిర్యాదు చేసినాను. రాతపూర్వకం కూడా ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. మరొకసారైనా ప్రభుత్వ అధికారులు మీ విద్యుత్ ధర్మాన్ని పాటించే విషయంలో తప్పనిసరిగా అన్నిటికంటే మొట్టమొదటి ప్రాధాన్యత ప్రజా ఆరోగ్యానికి ఇవ్వాలని చెప్పి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజల ప్రాణాల కంటే మనకి ఏది ముఖ్యం కాదు, ప్రజల సుఖానికి కంటే మనకి ఏది ముఖ్యం కాదు. ఈ ప్రజలను సంరక్షించడం, ఈ ప్రజలను ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచడమే ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ ప్రభుత్వంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత. అంతకు మించి ప్రజాప్రతినిధిగా 100% ఎక్కువ బాధ్యత నాకుంది. కారణం, మీరు ఓటేస్తే నేను ఎమ్మెల్యే అయినాను. వారి సమస్యను పరిష్కరించడానికి నన్ను నాయకులుగా పెట్టుకున్నారు. కాబట్టి మీ అధికారులు మనం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మీ పై అధికారులు కూడా మీరు నా వైపు నుంచి అభిప్రాయాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. దీని తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారుల యొక్క సలహాలు, సూచనలు కూడా మనం తీసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, దాని తర్వాత మళ్ళీ వాళ్ళు మనం కలిసి ఒక ఫైనల్ కూడా డిస్కషన్ జరుపుకొని వారు చెప్పిన ప్రకారం, మన సమస్యలు పరిష్కరించుకునే ప్రకారం ఒక నిర్ణయం చేసుకొని ఆ నిర్ణయం జిల్లా వ్యాప్తంగా ఆకర్షించడానికి ప్రయత్నం చేద్దాము. అందుకు మీరు సహకరిస్తారని ఆశిస్తూ ఈ ఆరోగ్య అవగాహన సదస్సుకు వచ్చినటువంటి ఆర్ఎంపీస్ అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక హెల్త్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుందండి. అది ఒక ప్రైమరీ, అంటే మొదటి దశలో ఎవరు చేస్తారు, రెండో లెవెల్ ఎవరు, టెర్షియరీగా ఎవరు, అంటే పెద్ద పెద్ద టౌన్స్లో ఉంటాయి. సో దీంట్లో మెయిన్గా ఈ ఆర్ఎంపీ వ్యవస్థ అనేది రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. దీనికి కూడా ఒక సర్టిఫైడ్ కోర్స్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ చేసిన వాళ్ళే, ఈ కోర్సు సర్టిఫికేట్ పొందిన వాళ్ళే, అది కూడా ఒక లిమిటేషన్స్ ఉంటాయి. దానికంటూ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారము కొన్ని నిబద్ధతలు లోబడి ఈ విధమైన పనులే మీరు చేయాలి, ఈ విధంగా మీరు ప్రథమ చికిత్సా కేంద్రం, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి ఆర్ఎంపీస్ అందరికీ మే నెలలో ప్రతి ఒక్కరికి కమ్యూనికేట్ చేయడం జరిగింది. మా ఏఎన్ఎంస్ అందరికీ తెలిసే ఉంటుంది, ఇక్కడ అసెంబ్లీ అయిన వాళ్ళందరికీ. సో దాన్ని అనుసరించి అందరూ చేసుకుంటున్నారు. ఈ మధ్య ఈ ఎంక్వైరీ అనేది నాకు మీకు గవర్నమెంట్ ఎంప్లాయీగా హైయర్ అథారిటీస్ దగ్గర నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇప్పటి వరకు మీ యొక్క అసోసియేషన్ ప్రతినిధులు చెప్పింది కూడా, ఎవరో ఒకరిద్దరు నిబంధనలకు విరుద్ధంగా చేసిన దాని వల్లనే ఈ విధమైనటువంటి సమస్య వచ్చింది. సో అదైతే నేను విజిట్ చేసిన సెంటర్స్లో ఇప్పటి వరకు అయితే కనుక గవర్నమెంట్ ఇచ్చింది ఏంటంటే కనుక డాక్టర్ అని పెట్టుకోకూడదు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అని మాత్రమే ఉండాలి, క్లినిక్ అని కానీ హాస్పిటల్ అని కానీ పెట్టుకోకూడదు. సో అవన్నీ కూడా ఆ నిబంధనలకి విరుద్ధంగానే ప్రాక్టీస్ చేస్తున్నట్టు అనిపించింది నా ఒపీనియన్. సో అందరినీ ఒక దాటి కింద చేయడం అనేది రాంగ్.
అని నేను అలా చెప్పడం లేదు. మీ అసోసియేషన్ ప్రతినిధులు చెప్పిన దాని ప్రకారం కూడా ఇప్పటి వరకు ఈ నిబంధనలకు విరుద్ధంగా ఒకరిద్దరు ఉన్నారని మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రిజిస్ట్రేషన్స్ అయితే ఎవరికీ చేయడం లేదు. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఒక సీనియర్స్ ఎవరో 15 ఇయర్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, 35 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోవాలనేది మీరు నాకు అర్థమైన విషయం ప్రతినిధులు చెప్పేదానివల్ల. సో అది తప్పించి అంటే మీరు అనుకోవచ్చు సలహాలు సూచనలు ప్రథమ చికిత్స చేస్తాము, తర్వాత ఏమి ఇవ్వచ్చు. ఇప్పుడు సీజనల్ డిసీజెస్ అంటున్నారు. అసలు నేను వెళ్ళిన చోట అయితే కనుక చిన్నపిల్లలకి సెలైన్ బాటిల్స్ పెడుతున్నారు. సో అది కూడా కరెక్ట్ కాదు. ఇది ఏం చేయాలి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మనకు సీజనల్ డిసీజెస్ అనేటివి వర్షాకాలంలో వచ్చేసి మలేరియా, డెంగ్యూ ఫీవర్ వస్తుంది. టాబ్లెట్స్ రూపంలో మీరు ఇవ్వచ్చు అవి నియంత్రించడానికి. అంతేగాని 12 ఏళ్ళ లోపల పిల్లలకు వైద్యం చేసేదానికి అస్సలు వీలు లేదు. ఆ తర్వాత వచ్చేసి మీరు సజెస్ట్ చేయాలి వాళ్ళకి. అంటే మీ మీద నమ్మకంతో మీ దగ్గరికి వస్తారు కాబట్టేసి మీరు వాళ్ళకి సజెషన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు అందులో కోవిడ్ అనేది ఒక పాండమిక్ ఉంది కాబట్టి ఫీవర్ అంటే ఖచ్చితంగా మనము టెస్ట్ చేయాల్సిందే. టెస్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన వైద్యము ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి పంపించాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. సో దాని తర్వాత వచ్చేసి కొన్ని చోట్ల ఇన్పేషెంట్ ఫెసిలిటీస్ అంటే బెడ్స్ వేసుకోవడం, ఐవీ స్టాండ్స్, ఐవీ సెట్స్ పెట్టేసి సెలైన్ బాటిల్స్ పెట్టడం అవన్నీ చేస్తున్నారు. సో అవి కూడా మీరు చేయడానికి లేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ అసోసియేషన్ ప్రతినిధులు చెప్పిన దాని ప్రకారం ఒక క్వాలిఫైడ్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అంటే వేరే ఎక్స్పర్ట్స్ ఎవరు ఎంటర్ అవుతున్నారు. సో దానికి సంబంధించి మీరు ఒక నెంబర్ అది పాలసీ మ్యాటర్గా చెప్తున్నారు. సో అవి నేను హైయర్ అథారిటీస్కి రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. అంటే మేము చెడ్డవాళ్ళు ఎవరో చేశారు ఈ విధంగా కానీ దాని ఎంక్వైరీ రిపోర్ట్ పంపించడం ఒకటే కాదు. ఇప్పుడు ఈ సమావేశానికి వచ్చినారు కాబట్టి ఈ అసోసియేషన్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇలాంటిది ఉంటే కనుక విరుద్ధంగా చేసి ఎంతూజియాస్టిక్గా ఏదో చేసేయాలి అనేసి ఒక క్వాలిఫైడ్ డాక్టర్ లాగా గైనకాలజిస్ట్ దగ్గర వర్క్ చేసిన వాళ్ళు, ఒక సర్జన్ దగ్గర వర్క్ చేసిన వాళ్ళు ఈ విధంగా నిబంధనలకి లోబడి కాకుండా విరుద్ధంగా చేస్తున్న వాళ్ళకి కొంచెం ఇది కట్టడి చేసేదానికి మనకు అవకాశం ఉంటుంది. సో ఇదైతే మాత్రం ఈ రిప్రజెంటేషన్ని నేను హైయర్ అథారిటీస్కి తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంకొకటి వచ్చేసి మనకందరికీ ఒక ముఖ్యమైన అదృష్టమైన విషయం ఏంటంటే మన ఎమ్మెల్యే గారు కోవిడ్ విషయంలోనే చాలా బాగా మాకు సలహాలు సూచనలు ఇచ్చారు. ఆయన ఆధ్వర్యంలో వర్క్ చేసి సార్ ఫస్ట్లో అనేవాళ్ళు వ్యాక్సిన్ వస్తే కనుక ఇది మనకు నిరంతరం కాదని. ఎంత సైంటిఫిక్ పర్సన్స్ అయినా అప్పట్లో ఒక సందేహం ఉండేది, నిజంగా మనం వ్యాక్సిన్ డెవలప్ చేయగలమా అని అనేది. ఇప్పుడు అది సక్సెస్ఫుల్గా అసలు ప్రొద్దుటూరు టౌన్లో అయితే ప్రతి ఒక్కరు సార్ మనకు వ్యాక్సినేషన్ వేయించడానికి మేము పడే శ్రమ అట్లా శ్రమ అండి. కానీ ఈ టౌన్లో మాత్రం చాలా చక్కగా అందరూ ప్రజలు వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. అలాంటి వాటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయాలి. సో మనకు డీటెయిల్డ్గా మొత్తం సార్ గారు ఎమ్మెల్యే గారే చెప్పేశారు మీకు మీ వ్యవస్థ గురించి. ఈ వ్యవస్థకి గవర్నమెంట్ ఎంప్లాయీగా నేను కానీ సిస్టమ్ కానీ అవేర్నెస్ కాదండి. నిబంధనలకు లోబడి ప్రాక్టీస్ చేసుకుంటే ఏ సమస్య రాదు. ఎక్కడ కూడా ఇప్పటి వరకు నేను 3 ఏళ్ల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నా, ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారో అక్కడే సమస్య మొదలయ్యి తర్వాత ఎంక్వైరీ చేయడం జరిగింది. చాలా మంది చాలా చోట్ల చూస్తూనే ఉంటాము. నేను వెళ్ళిన మొన్న సెంటర్స్లో కూడా కొంతమంది వాళ్ళ నిబంధనలకు లోబడి చేస్తున్నారు. అటువంటి వాళ్ళ మీద కూడా మీడియా వాళ్ళు ఏమి కంప్లైంట్ ఏమి ఇవ్వలేదు. సో ఈ విధంగా మీకు చెప్పిన ఈ నిబంధనలన్నీ కూడా మేము ఆల్రెడీ కమ్యూనికేట్ చేసాం సార్ ఇది మే నెలలో. ఎందుకంటే పాండమిక్ వస్తున్నప్పుడు కొంతమంది ఆక్సిజన్ పెడుతున్నారు, ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ పాటించకుండా అంటే ఫీవర్ వస్తే టెస్ట్ చేయాలనుకోకుండా మామూలుగా ట్రీట్ చేయడం చేస్తే అది విషం ఇచ్చింది అనుకోండి, అది ప్రాణాంతకం అవుతుంది. ఇప్పుడు సార్ మంచి ఉదాహరణతో మనకు చెప్పారు. ప్రాణాలు ప్రజారోగ్యం అనేది చాలా మొట్టమొదటి విషయం ఎవరికైనా కూడా ఆరోగ్యాన్ని కాపాడడం అనేది. సో మీరు బ్రతుకు తెరువు కోసం చేస్తున్నారు, ఆ చేసేది వచ్చేసి ఒకరి ప్రాణాలు కాపాడడానికి. సో ఈ టైంలో మీరు ఇలా వచ్చిందనేసి మాకు సర్క్యులర్స్ ఇవ్వడం, ప్రతి ఒక్కరికి మీ నిబద్ధతకు లోబడి ఏ విధంగా పనిచేయాలి, ఏవి గైడ్ లైన్స్ అనేది అందరికీ కమ్యూనికేట్ చేశాం. సో అది అతిక్రమించిన వాళ్ళ వల్లనే ఇప్పుడు ఈ వ్యవస్థ కొంచెం ప్రాబ్లమాటిక్గా తయారైనట్టు అనిపిస్తుంది. సో మీ యొక్క రిక్వెస్ట్ ఏంటంటే నాకు అర్థమైంది అసోసియేషన్ తరఫున ఒక నెంబర్ అనేది అంటే కడప, ప్రొద్దుటూరు మేజర్ మున్సిపాలిటీస్లో ఎవరైతే ఉంటారో ఆ నెంబరింగ్ ఇచ్చుకుంటూ ఉంటే కనుక అదర్స్ ఎంటర్ అయ్యేదానికి స్కోప్ ఉండదు. ఇలాంటి పరిణామాలు ఈ విధంగా మనం చర్చ చేసుకునేదానికి కూడా ఉండదు. సో మీరందరూ అసోసియేషన్లో కొన్ని ఎజెండా పాయింట్స్ లాగా పెట్టుకొని అవి గైడ్లైన్స్ రిటర్న్గా డిఎంహెచ్ఓ గారికి ఇస్తే కొంచెం అక్కడి నుంచి మనకు ఎవరైతే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంటే జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళేదానికి కూడా స్కోప్ ఉంటుందండి. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారికి మీకు అందరికీ నాకన్నా బాగా ఎక్కువగా సార్ ఇప్పటి వరకు
కమ్యూనికేట్ చేశారు మీ వ్యవస్థ గురించి, మీరు చేయాల్సినటువంటి పనుల గురించి. ఆ పనులు చేసిన దాని వల్ల ఎటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకుండా అందరూ బాగుండాలనేదే ముఖ్య ఉద్దేశం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ నా నమస్కారం.